వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 3 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ వ్యవసాయ భూమి చింతపల్లి మండల్ కిందికి అయితే అవుతుంది. హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవేలో వెళ్ళాలి. హైదరాబాద్ ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, బిఎన్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి. సో చింతపల్లి మండల్ కిందికి అవుతుంది, కానీ చింతపల్లి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదండి. చింతపల్లి కంటే ముందే ఈ ప్రాపర్టీ ఉంటుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 బొంగళూరు గేట్ దగ్గర నుండి 45 నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. సాగర్ హైవే నుండి 6 నుండి 7 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఇది మాల్ అనే టౌన్ వస్తుందండి, హైవేలోనే ఉంటుంది. ఆ టౌన్ ఏంటంటే రంగారెడ్డి డిస్టిక్ కి బార్డర్ అండి. రంగారెడ్డి డిస్టిక్ ఎండ్ అవుతుంది, నల్గొండ డిస్టిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుండి కూడా ఈ ప్రాపర్టీకి 12 నుండి 13 కిలోమీటర్ల దూరం అవుతుంది. అండ్ హైవే నుండి వెళ్తే మనకు 6 నుండి 7 కిలోమీటర్ల దూరం అవుతుంది. అండ్ ఈ టౌన్ నుండి, అంటే ఇది చాలా పెద్ద టౌన్ అండి. సో ఇక్కడ నుండి ఈ ప్రాపర్టీ చాలా నియర్ లోనే ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో మినిమం ప్రైస్ వచ్చేసి 50 lakhs, 55 lakhs, 60 lakhs అలా అయితే నడుస్తుంది. అండ్ ఈ ప్రాపర్టీ ఏంటంటే నక్ష రోడ్కు ఉంటుందండి. సో బ్లాక్ టాప్ రోడ్ కి కాకుండా నక్ష రోడ్కు ఉంటుంది, గవర్నమెంట్ రోడే. సో బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 800 మీటర్స్ దూరంలో వరకు మనకు లోపలికి వెళ్లాల్సి వస్తుంది. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 35 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు. 35 lakhs per ఎకర్ అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అండ్ రీజనల్ రింగ్ రోడ్, త్రిబుల్ ఆర్ మార్కింగ్ దగ్గరలోనే ఈ ప్రాపర్టీ కూడా ఉంటుందండి. సో మంచి సెక్యూర్ ఏరియాలో ఉంటుంది. సో ఈ రోడ్ పరంగా కానీ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఒకవేళ త్రిబుల్ ఆర్ మార్కింగ్ రోడ్ వచ్చినా కానీ ఈ ప్రాపర్టీకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మా దగ్గర అఫీషియల్ గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి. మీరు ఒకసారి వచ్చినప్పుడు ఏ సర్వే నెంబర్ నుండి ఎంత డిస్టెన్స్ లో, ఎంత విడ్త్ లో ఈ రోడ్ వెళ్తుంది అనేది మనకి క్లియర్ కట్ గా గవర్నమెంట్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేసింది. సో అది కూడా మీరు చూడొచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ దగ్గరలో వద్దు, కొంచెం దూరంలో మాకు ప్రాపర్టీ కావాలి, హైవేకి దగ్గరలో కావాలి, అండ్ హైదరాబాద్ కి దగ్గరలో కావాలి, అండ్ ఈ రోడ్ కి దగ్గరలో వద్దు అన్న వాళ్ళకు కూడా మేము ప్రాపర్టీ వేరే కూడా చూపిస్తామండి. ప్రాబ్లం ఏం లేదు. ఈ ప్రాపర్టీ అయితే సెక్యూర్ ఏరియాలోనే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది, ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. ఈ ప్రాపర్టీ కొనాలా వద్దా అనేది కూడా మనకు ఒక ఐడియా అయితే వస్తుందండి. అండ్ ఈ త్రిబుల్ ఆర్ మార్కింగ్ కూడా ఎలా వెళ్తుంది, ఎక్కడెక్కడ నుండి వెళ్తుంది, ఏ సర్వే నెంబర్ నుండి వెళ్తుంది అనేది క్లియర్ కట్ గా మీకు డాక్యుమెంట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. అలాగే గూగుల్ ఎర్త్ లో గవర్నమెంట్ ఒక అఫీషియల్ గా ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. అయితే ఒక 6 months బ్యాక్ ఈ మార్కింగ్ దాన్ని బట్టి అక్కడక్కడ మార్కింగ్ వేశారు కదా, ఆ మార్కింగ్ ని గూగుల్ ఎర్త్ లో మనకు క్యాప్చర్ చేసి మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనం ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాం కదా, ఆ ప్రాపర్టీ దగ్గర నిలబడి ఆ మ్యాప్ ఓపెన్ చేస్తే ఆ ట్రిబుల్ ఆర్ అనేది ఎక్కడి నుండి వెళ్తుంది, మన ప్రాపర్టీ నుంచి ఎంత డిస్టెన్స్ లో వెళ్తుంది అనేది క్లియర్ కట్ గా చూపిస్తుందండి. సో ప్రాబ్లం లేదు. అండ్ ఈ ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ చేసిన మ్యాప్ ఏదైతే ఉందో అది 90% కన్ఫర్మ్ అవుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముంబై హైవేలో కానీ, ఈ బెంగళూరు హైవేలో కానీ, ఈ హైవేస్ దగ్గరలో అలా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అవన్నీ గవర్నమెంట్ దగ్గర మన రైతుల దగ్గర నుండి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేసింది. మీరు ఒక్కసారి గూగుల్లో చూడండి, అండ్ దాంతోపాటు యూట్యూబ్లలో చూడండి, అండ్ ఆలోచించి ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత ఒకవేళ అన్ని కరెక్ట్ గానే ఉంది, ప్రాపర్టీ కొనొచ్చు అనుకున్నప్పుడే ప్రాపర్టీ కొనండి. ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు నచ్చలేదు, వేరే ప్రాపర్టీ చూపెట్టామన్నా మేము వేరే ప్రాపర్టీ కూడా చూపిస్తామండి. హైదరాబాద్ కి దగ్గరలో కావాలని చూపిస్తాం. హైదరాబాద్ నుండి 100, 120, 150 కిలోమీటర్స్ దూరంలో కూడా ప్రాపర్టీస్ కావాలన్నా ప్రాపర్టీస్ అయితే చూపిస్తామండి. ఇప్పుడు మార్కెట్ లేదు, ఈ టైంలో మన ప్రాపర్టీ కొంటే అక్కడ ఉన్న రేట్ కంటే కొంచెం తక్కువలో వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. సో మేము ప్రాపర్టీ చూపించిన తర్వాత 1కి 2-3 సార్లు మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చిందంటేనే ప్రాపర్టీ డీల్ చేద్దాం. లేదు ఈ ప్రాపర్టీ నచ్చలేదు, సో ఇది వేరే ప్రాపర్టీ చూపెట్టామన్నా వేరే ప్రాపర్టీస్ కూడా చూపిస్తామండి. 1/2 acre నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు చూపిస్తాము. హైదరాబాద్ కి నియర్ లో కావాలన్నా చూపిస్తాం, హైదరాబాద్ కొంచెం దూరంలో కావాలన్నా చూపిస్తామండి. సో మీ బడ్జెట్ ని బట్టి కూడా ప్రాపర్టీ చూపిస్తాం. సాగర్ హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, ఈ 3 highways లలో మేము ప్రాపర్టీ అయితే డీల్ చేస్తుంటామండి. ఈ 3 highways లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా మాకు చెప్పొచ్చు. ఈ 3 highways లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉంటే సేల్ చేయాలనుకున్నా మాకు కూడా చెప్పొచ్చు అండి. అలాగే మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అని అప్లోడ్ చేస్తుంటాం. కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటాం. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ కూడా వేసుకోండి. లైక్ ఎందుకంటే మాకు మోటివేషనల్ గా ఉంటుంది. వీడియోస్ చేయాలన్నా కానీ, ప్రాపర్టీ జెన్యూన్ బయర్స్ కి అది రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేస్తే